ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాము అనటంపై పల్లా స్పందించారు. అది సరికాదు అంటున్నారు ఆయన. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోవడం బాధగానే ఉందన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని అనటం తప్పని, జగన్ ప్రజా తీర్పును గౌరవించి అసెంబ్లీకి హాజరు కావాలన్నారు. వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకపోతే తామే ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్నారు. పల్లా శ్రీనివాస్ ఇంకా ఏమన్నారో టీవీ9 అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. గాజువాక శాసనసభ్యులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్తో పాటు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ఉన్నారు. సార్, ప్రస్తుతం అసెంబ్లీని ఎలా చూస్తున్నారు? అపోజిషన్ లేకపోవడం కొంచెం బాధగానే ఉందండి. ప్రజా తీర్పుని గౌరవించాలి. అది సంఖ్య కాదు, సంఖ్య ముఖ్యం అనుకుంటున్నారు. సంఖ్య ముఖ్యం కాదు. ఎందుకంటే సంఖ్యం, చట్టాలు, రూల్స్ అవన్నీ ఉంటాయి. అయితే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించాల్సినటువంటి బాధ్యత నా రాజకీయ నాయకులపైన ఉంది. ఈరోజు ఏమవుతుందంటే, నాకు సంఖ్య లేదు కనుక నాకు ప్రతిపక్ష నేత హోదా రాదని తెలిసి కూడా నాకు హోదా ఇస్తే తప్ప వస్తాను, లేకపోతే రాను అనడం చాలా తప్పండి. ఆ నెంబర్ని చూసే ప్రజల గొంతుకుని నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. నెంబర్ చూపించి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు అన్నది ప్రధానమైన ఆరోపణ. ప్రజల గొంతు వినిపించకూడదా అని జగన్ ప్రశ్నిస్తున్నారు. గౌతు లచ్చన్ గారు ఉండేవారు. గౌతు లచ్చన్ గారు ఆయన అపోజిషన్ జనతా పార్టీలో 38 సీట్లలో అపోజిషన్ ఉండేవారు. తర్వాత అందులో 17 సీట్లు కాంగ్రెస్ వారు వెళ్ళిపోయారు. ఆయన ఆ రోజు ప్రతిపక్ష హోదా ఎవరు డిస్కస్ చేయకపోయినప్పటికీ కూడా ఆయన ఒక మాట అన్నారు. ఏదంటే, నాకు సంఖ్య లేదు కనుక ప్రతిపక్ష హోదా అక్కర్లేదు, బట్ నా బాణీని అసెంబ్లీలో వినిపిస్తాను, ఇది ప్రజలు నిర్ణయించుకుంటారు వచ్చేటువంటి ఎలక్షన్లో అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి మాట. అందుకే ఈరోజు గౌతు లచ్చన్ గారు చరిత్రలో మిగిలిపోయారు. ఆయన గౌరవిస్తున్నారు. ఇంకో విషయం కూడా చెప్తానండి. వాజ్పేయి గారు కూడా ఇద్దరు ఉండేవారండి ఎంపీస్. ఈరోజు తిరుగులేని నాయకత్వం పార్టీ చేస్తుంది. సో ఎప్పుడు కూడా ప్రజలు నాయకుడి యొక్క మాట తీరుని, సమస్యల్ని లేవనెత్తినటువంటి తీరునే గుర్తిస్తారు తప్ప సంఖ్యను గుర్తించేటువంటి పరిస్థితి ఎక్కడ ఉండదు. అది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. ప్రజల్ని ఏడిపిస్తున్నారు, మీ తరపున మేము ఉన్నామని ఏడ్చే ప్రయత్నం అసెంబ్లీలో జరుగుతుంది అన్నది మరొక ప్రధానమైన కామెంట్. ఆయన తన మనసును తను సంజాయించుకోసం చెప్తున్నటువంటి మాటలండి. మీకు ఒక విషయం మళ్ళీ చెప్తాను మీ ద్వారా ప్రజలకి. 23 సీట్లు మా పార్టీకి వచ్చినాయి. ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన తర్వాత కూడా తక్కువ సీట్లు వచ్చాయి కనుక నేను అసెంబ్లీకి వెళ్ళకూడదని అనుకోలేదే. ఖచ్చితంగా అసెంబ్లీలో కూర్చున్నారు. ఆయన బాగానే వినిపించారు. సో ఎప్పుడు కూడా ఈయనకి 11 సీట్లు వచ్చే ఒకసారి ముఖ్యమంత్రి చేశారు, నేను వెళ్ళను అంటే పరిణితి లేనటువంటి ఆలోచన. ప్రజానాయకులకి ఎప్పుడు కూడా పరిణితి ఉండాలి. ఆ ప్రజా తీర్పుని గౌరవం ఇవ్వాలి. ఆ తీర్పు తగ్గట్టుగా అసెంబ్లీలోకి రావాలి. అసెంబ్లీలో ఎక్కడైతే చర్చిస్తేనే ప్రజలు ఆలోచన చేస్తారు. అందుకే మీకు ఇంకొక నానుడు కూడా ఉంది. 10 నిమిషాలు కానీ అసెంబ్లీలో తిరిగితే మాట్లాడితే నెల రోజులు అసెంబ్లీలో తిరిగినటువంటి ఎక్స్పీరియన్స్ వస్తుందండి. ఎక్స్పీరియన్స్ అంటే అంత పాపులారిటీ వస్తుంది. సో అసెంబ్లీ అన్నది చాలా మంచి వేదిక అండి. ప్రజా సమస్యలు గలవెత్తడానికి మంచి వేదిక. నేను ప్రెస్ ముఖంగా నేను ఎత్తుతాను అంటే అది కాదు. మీరు ప్రెస్లో మాట్లాడేది 2-3 ముక్కలు మాట్లాడతాం. వేదికలో మాట్లాడేది ఆయనకు ఒక సమయం కేటాయిస్తారు. ఆ సమయంలో చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఇగో మీ ప్రభుత్వం ఈ విధంగా వెళ్తుంది కనుక ఇందులో తప్పు ఉంది, అది తప్పు అంటున్నాను. మనం ప్రజాస్వామ్యంలో అసెంబ్లీకి మనం ఇవ్వాల్సినటువంటి, చట్టసభలకి మనం చాలా ప్రాధాన్యత ఉందండి. దానికి విలువ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నాయకుడు ఒక గలం అక్కడ విప్పితేనే ప్రజలు హర్షిస్తారు, అంతే తప్ప ప్రెస్ ముఖంగా కాదు. ప్రెస్ ముఖంగా ఏదో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏదంటే, మీరు చెప్పడానికి 2 వర్గాల మధ్యన వాదన వినిపించడానికి, ప్రజలు నిర్ణయించడానికి ఆస్కారం ఉంటుంది. కనుక ఎప్పుడు కూడా అసెంబ్లీని తక్కువ చేయడం నాయకుడి యొక్క మంచి గుణానికి నిదర్శనం కాదని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ సభను ఎప్పుడు కూడా మనం గౌరవం ఇవ్వాలి. ఆ సభకు గౌరవం అంటే నీ సంఖ్య కాదు, నీ గలమే ఇంపార్టెంట్ అనేది మీకు తెలియజేస్తాను. అప్పీల్ చేస్తారు సార్, ఇంకొకసారి ప్రతిపక్షంగా వస్తే బాగుంటుంది. ఎప్పుడూ అప్పీల్ చేస్తామండి. ఎందుకంటే అపోజిషన్ ఉంటేనే ఆ సభకు బాగుంటుంది. లేదండి ఆయన రాకపోతే స్వపక్షంలోనే విపక్షం కింద మేమే ఉండి మాట్లాడతాం. అందుకే మాకు ఆ స్వేచ్ఛ కూడా ఉంది. ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛ ఉన్నటువంటి పార్టీ, గౌరవం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. సో ఆయన రాకపోతే మేమే స్వపక్షంలో విపక్షం కూడా మేమే అవుతాం అని మీకు తెలియజేస్తున్నాం. ఇది పల్లా శ్రీనివాస్ చాలా
స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పరిణితి లేకనే అసెంబ్లీకి రాకుండా దాక్కునే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్న నేపథ్యం. అదే సమయంలో ప్రతిపక్షం లేదు కాబట్టి మేమే స్వపక్షంలో విపక్షంలా మారి అసెంబ్లీని నిర్వహించుకునే ప్రయత్నం చేస్తున్నామని ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంకట్తో ఈశ్వర్, TV9 అమరావతి నుంచి.